నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ విషయం చెప్పడానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కారణం ఏందిరా అంటే, ఉపవాస ప్రార్థనలు కూర్చున్నాను. ఇప్పుడు మా బ్రదరు ఒక వాట్సాప్లో ఫొటోస్ పంపించారు. ఏంట్రా అంటే, ఫెడీ పల్లన్న గారికి యాక్సిడెంట్ అయింది. చాలా బాధ వేసింది ఆ మాటకి. దేవుడు తన ఏర్పాటు చేసుకున్నట్టు ప్రజల్ని ఆయన కాపాడుకుంటాడు. ఆయన వాస్తవానికి ఇప్పుడు కాపాడుకున్నాడు. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. అదేంద్రా అంటే, పునాదులు పాడైపోక నీతిమంతులు ఏమి చేయగలుగుతారు? పునాదులు పాడైపోతే సంఘాలను ఎవరు కడతారు? కనుక నేను మీకు క్రైస్తవ జనాభా మొత్తానికి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, మీ సేవకుల గురించి మీరు ప్రార్థనలు చేస్తున్నారా? మీ సేవకుల గురించి మీరు ప్రార్థనలు చేస్తున్నారా? ఎన్నో సంవత్సరాలుగా దేవుని కోసం పోరాడుతున్నటువంటి హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుల దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యక్తి సార్ ఫెడీ పల్లయ్య గారు. చూడంగా నాకు చాలా బాధ వేసింది. అయ్యో, ఎందుకంటే మా తమ్ముడికి భలే ఇష్టం అతను అంటే. 2-3 సందర్భాల్లో కావలో కూడా కలిసాడు మా తమ్ముడు. సో నేను ఆ వాట్సాప్ రాగానే నేను చాలా బాధపడ్డా. అప్పుడే ఉపవాస ప్రార్థనలకి ఇప్పుడే కూర్చున్నాను, స్తోత్ర ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. వాట్సాప్లో రాగానే 10 గంటలకి ఇప్పుడు వచ్చినాయి. చాలా బాధ వేసింది నాకు, చాలా బాధ వేసింది నాకు చూడంగానే. అయ్యో దుఃఖం. దేవుడే అతనికి స్వస్థతను గ్రహించాలి. దేవుడే అతనికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. దేవుడే ఆయన కృప చూపాలి. దేవుడే నిలువెత్తున దేవునికి మంచి మహిమకరముగా దేవుడే మార్చుకోవాలి. ఆమేన్. కనుక ప్రియ సహోదరి సహోదరులు, ఒక్క నిమిషం నాతో కలిసి నేను ప్రార్థన ఏకీభవించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీతిమంతులు పునాదులు వంటి వాళ్ళు లేకపోతే మనం ఏమి చేయలేము. మాలాంటి వాళ్ళు ఎంతో మందికి వాళ్ళ ఇన్స్పిరేషన్. కనుక ఒక్కసారి నాతో కలిసి మీరు ప్రార్థనలు ఏకీభవించాలని, సంపూర్ణ ఆరోగ్యముతో అయ్యగారు రావాలని, మళ్ళీ గుడారాల పండుగలో తన స్వరమును వినిపించాలని మనమందరం కలిసి ఏకాంతంగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, ఈ విధంగా ప్రార్థన చేయవలసి వస్తుందని నేను అనుకోలేదు ప్రభువా. ఎందుకంటే మాకు ఇష్టమైన ప్రియులు, మంచి ప్రసంగికుడు, నిన్నెప్పుడు స్తుతించేటటువంటి వ్యక్తి ఫెడీ పల్లయ్య గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రమాదకరమైనటువంటి మరణకరమైనటువంటి వాహనాల్లో తండ్రి మేమందరం ప్రయాణిస్తున్నప్పటికీ క్షేమముగా తండ్రి మమ్మల్ని, అయ్యగారిని, అందరినీ సేవకులందరూ మీరు కాపాడుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మరి ముఖ్యంగా అయ్యగారికి ఈరోజు జరిగినటువంటి యాక్సిడెంట్లో తండ్రి మీరు కృప చూపినందుకై నీకు స్తోత్రాలు. అతనికి తండ్రి మీరు ప్రాణాపాయ స్థితి నుంచి మీరు తప్పించినందుకై నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, సాతాను యుక్తిగా ఆలోచించి ఉండొచ్చు, కానీ తండ్రి సాతాను యొక్క ఆలోచనలు మీరు కొట్టి వేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యముతోటి తండ్రి మరలా తండ్రి నీ సేవకుడు అయ్యా తండ్రి రొట్టింతల ఆత్మ బలము చేత తండ్రి ఇదిగో మరలా తండ్రి వచ్చినట్లుగా మీరు సహాయం జరిగించండి. గొప్ప ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని ఆరోగ్యాన్ని ధరింప చేయమని కోరుకుంటున్నాను తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీరే రక్తము ద్వారా, నీ రక్తము ద్వారా తండ్రి ప్రోక్షించి తండ్రి స్వస్థపరచమని కోరుకుంటున్నాను. బలమైన తండ్రి ఉజ్జీవంగా తండ్రి ఇదిగో నీ సాధనముగా తండ్రి మీరు వాడుకోమని కోరుకుంటున్నాను. అయ్యగారిని మీరు దీవించండి, అతను చేస్తున్నట్టు పరిచర్యను మీరు దీవించండి, హోసన్నా మినిస్ట్రీస్ మీరు దీవించండి ప్రభువా. మాలాంటి సేవకులకు ఎంతో మంది ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి సేవకులు ప్రభువా, అయ్యా తండ్రి నీవే కృప చూపించి నడిపించండి. అయ్యా నాలాంటి వారికి ఏమైనా కానీ పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు తండ్రి, కానీ ఇదిగో మహావృక్షము కలిగిన వారు ప్రభువా, ఈ సేవలో బహుబలంగా వాడబడుతున్న వారు నాయన. నీతిమంతులు కొనిపోబడితే మేము ఏమి చేయగలుగుతారు ప్రభా? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు ప్రభా? అయ్యా తండ్రి నీవే కృప చూపించండి తండ్రి. అయ్యా నీ సేవకులకు నీవే కాపుదలు అనుగ్రహించు, బలాన్ని అనుగ్రహించు తండ్రి.
అయ్యా నీవే కృప చూపించి నడిపించిన ఆయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారికి తండ్రి ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నాను, బలపరచమని కోరుకుంటున్నాను. నీవే నాయకుడు వటిపెట్టి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కనుక మీ అందరూ కూడా ఫెడిపాల్ పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి. సేవకుల మీద ఒక్కటే కదా భారం, విశ్వాసం మీద కూడా భారం ఉంటుంది. ఎందుకంటే సేవకులు మన కోసం కాపాడుకోవాలి. ఎందుకంటే మనము దేవుని వైపు మళ్ళించేది సేవకులు. మన కోసము తండ్రి వద్ద ప్రలాపించేది సేవకుడు. మన కోసము తాను కరిగిపోతూ పరలోకం వైపు చూస్తూ ఉన్నటువంటి సేవకుడు. కనుక మీరు సేవకుల గురించి ప్రార్థన చేయాలి. మీరు ఏ సంఘానికి వెళ్ళినా సరే మీ సేవకు కోసం ప్రార్థన చేయడం మానుకోవద్దు. ఎందుకంటే మన కుటుంబం పరలోకం వైపు నడిపిస్తున్నటువంటి వారు. కనుక దయచేసి ఇది మంచి రోజులు కావు.